తెలంగాణ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించలేదన్న చంద్రబాబు. పనకచెర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని పునరుద్ఘాటన. భారీగా రేషన్ కార్డులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. 6 నెలల్లో 41 లక్షల మందికి లబ్ధి. ఈ నెల 14 నుంచి పంపిణీ. సిగాచి దుర్ఘటనలో రోజుకు పెరుగుతున్న మృతులు. 23 మృతదేహాల గుర్తింపు, 18 డెడ్ బాడీలను బంధువులకు అప్పగింత. కుప్పంలో 2029 వరకు పేదరికాన్ని నిర్మూలిస్తాం. ఇంటింటికి టీడీపీ ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు. కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రతిరోజు ఉండేలా చర్యలు తీసుకుంటామన్న రామ్మోహన్ నాయుడు. సుస్మిత సోషల్ మీడియా పోస్టుపై కొండా దంపతుల స్పందన. గ్రూప్ రాజకీయాలతో తమకు సంబంధం లేదన్న కొండా మురళి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు మార్పులు. ఇంటికి ఎదురుగా ఉన్న గేటును మూసివేసిన కవిత. 3వ రోజు కస్టడీకి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు. మద్యం కేసులో లోతుగా ప్రశ్నించనున్న సిట్ అధికారులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం. చలువ పందిళ్లకు నిప్పు, 2 దుకాణాలు దగ్ధం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 1.5 కోట్ల రూపాయల విలువ చేసే హెరాన్ సీజ్. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. నేతాజీ నగర్లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. 875 అడుగులకు చేరిన నీటి మట్టం. జూలై 17న రైల్ రోకోను విజయవంతం చేయాలని కవిత పిలుపు. బీసీ బిల్లుపైన చొరవ తీసుకోవాలని బీజేపీ అధ్యక్షుడికి లేఖ. వికారాబాద్ జిల్లా బర్కత్పల్లిలో రైతుల నిరసన. 2 వారాలు తాగునీరు లేక అవస్థలు పడుతున్న గ్రామస్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ఎంపీ. విజయనగరం జిల్లా తాండ్రంగిలో సుపరిపాలన తొలి అడుగు. దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రమన్న మంత్రి కొండపల్లి. ములుగు అభివృద్ధిని చూసి మంత్రి సీతక్క ఓర్వట్లేదు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్న గ్రంథాలయ జిల్లా చైర్మన్. సాయంత్రం హైదరాబాద్కు ఏఐసీసీ అధినేత ఖర్గే. రేపు పీసీసీ నేతలు, క్షేత్ర కార్యకర్తలతో విస్తృత సమావేశం. 2వ వారంలో బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక. ఆర్ఎస్ఎస్ నిబద్ధత కలిగిన నేతకే అవకాశం. మోదీకి ఘన ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రధానికి అందజేసిన అధ్యక్షుడు జాన్ ద్రమాని. రాబోయే 5 ఏళ్లలో గానాతో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు. ప్రధాని మోదీ పర్యటనలో 4 ఒప్పందాలపై సంతకాలు. మైక్రోసాఫ్ట్లో మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు. 9,000 మందికి నోటీసులు పంపిన టెక్ దిగ్గజం. పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభం. 35 రోజుల పాటు కొనసాగనున్న ఆధ్యాత్మిక యాత్ర. టిబెటన్ బౌద్ధుల గురువు కీలక వ్యాఖ్యలు. వారసుడు చైనా వెలుపల జన్మించి ఉండాలన్న దలైలామా. పాక్ పాలకులపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధ్వజం. బానిసత్వం కంటే జైల్లో ఉండటానికే ఇష్టపడతానని వ్యాఖ్య.